పెరటి దీపం గొప్ప ఆశ, గ్రామీణ కుటుంబ పిల్లల కోసం కథ. పచ్చని పొలాలు, చిన్న చిన్న గుడిసెలు, దూరంగా కొండలు, ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉండగా పాముల చెట్లు మధ్యలో ఉన్న గ్రామం. శాంతంగా ఉన్న పెద్దకొండ గ్రామంలో రైతు రామయ్య తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. రామయ్య, లక్ష్మి, గోపి, మౌనిక ఆల్ కలిసి ఇంటి పెరట్లో తక్కువ భోజనంతో సంతోషంగా కూర్చున్నారు. వారి ఇల్లు చిన్నదే అయినా ప్రేమతో నిండి ఉంది. సాయంత్రం సమయములో లక్ష్మి శుభ్రంగా మట్టితో చేసిన దీపాన్ని వెలిగిస్తోంది. దీపం వెలుగు చీకట్లో మెరిసిపోతోంది. ఈ దీపం మన ఇంటికి శాంతిని తీసుకురుతుంది అన్నది లక్ష్మి. భారీ వర్షం కురుస్తోంది. పొలాలు నీటితో నిండిపోయాయి. రామయ్య బాధతో నిలబడి ఉన్నాడు. ఒక సంవత్సరం మోస్తరు వర్షాలు పంటలను నాశనం చేశాయి. గోపి తన తల్లి దీపం వెలిగిస్తుండగా ఆశ్చర్యంగా చూస్తూ ఆమెను ప్రశ్నిస్తున్నాడు. అమ్మా, తినడానికి కూడా లేదు. దీపం ఎందుకు వెలిగించాలి అన్నాడు గోపి. గోపి తన తండ్రికి పొలాల్లో సహాయం చేస్తుండగా మౌనిక గ్రామంలో పూలమాలలు అమ్ముతూ వెళ్తోంది. పిల్లలు కూడగలిగి ఆశతో ముందుకెళ్లారు. ప్రకాశవంతమైన రోజు, పచ్చని పంట పొలాలు. రామయ్య చిరునవ్వుతో ధాన్యపు బస్తాను మోస్తూ ఉన్నాడు. కుటుంబం నవ్వుతూ కలిసి ఉంది. వారి కష్టానికి ప్రతిఫలం లభించింది. జీవితం మళ్లీ మురిపించింది. రామయ్య మెరిసే వెండి నాణ్యాన్ని దీపం పక్కన ఉంచుతున్నాడు. లక్ష్మి ఆనందంతో చూస్తోంది. మన ఆశకు అద్దం పట్టిన అమ్మవారికి ఇది ప్రసాదం అన్నాడు రామయ్య. నక్షత్రాలతో నిండిన రాత్రి ఆకాశం. పెరట్లో దీపం ప్రకాశిస్తోంది. దీప వెలుతురులో కుటుంబం ఆనందంగా ఉంది. ఆ దీపం వెలుగు ధైర్యాన్ని ప్రతిబింబిస్తూ చరిత్రగా నిలిచింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.